11 నుంచి 12 దాకా ఉంటుంది. మీరు 1:30 దాకా కూడా నడిపిన మన జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వం మమ్మల్ని ఏమంటలేదు. కానీ జరిగినటువంటి సంబంధించి జరుగుతున్న పరిణామాలను బట్టగాల్చి మీద వారేయడానికి వాళ్ళంటే ఎవరెస్టాలు ఎక్కితే మేము బెడ్లు ఎక్కుతున్నాం. రండి హాస్టల్లో చూస్తాం, రండి ఒక్కసారి ఏం జరుగుతుందో పరిణామాలు. మాటలోకి చెప్తే నేను మళ్ళీ ఒక్కసారి మళ్ళీ మాట చూస్తున్నా. బీసీ రమ్మని చెప్తున్నా డైట్ ఛార్జీలు 40% పెంచడం. మేము గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ చేసినాం 2014 దాకా. పైసలు పేమెంట్ చేయక దసరా సెలవుల తర్వాత గురుకులాలకు సంబంధించినటువంటి అద్దె భవనాలలో తాళాలు వేస్తే ప్రభుత్వం తరఫున హెచ్చరిక చేసి వాళ్ళకి 50% కిరాయిలు ఇచ్చినాం సార్. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ హాస్టల్కి సంబంధించిన ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళకి సంబంధించిన మెస్ ఛార్జీల హాస్టల్ సప్లై ఫుడ్ సప్లైకి సంబంధించిన 3-4 ఏళ్ళ బకాయిలు అధ్యక్ష. అద్దె భవనాలకు సంబంధించి ఏం లేదు. ఇవాళ ఎక్కడైనా బరాబర్గా పేమెంట్ చేస్తున్నాం, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ సప్లై చేస్తాం. హాస్టల్ విద్యార్థులకు సంబంధించి, విద్యకు సంబంధించి, పాఠశాలలకు సంబంధించి ఒక విద్యార్థి నాయకుడిని ఆ శ్రద్ధ మాకుంది. ఈ ప్రభుత్వంలో నేను ప్రతినిధిగా మీరు అట్లనే బట్టగాల్సి మీదే వారేయాలని మీకేమైనా హాస్టల్ తిరిగిరా? నేను మధ్యాహ్నం హాస్టల్ పిల్లలతో భోజనం చేసిరా? ఇలా రాజకీయం చేయడానికి మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడైనా తిరిగితే ఫోర్స్ కొరకు తప్ప బ్రేక్ఫాస్ట్ చేసి ఒక రోజు ఆర్భాటంగా 2 స్కూళ్ళలో పెట్టేసి ఎలక్షన్ రన్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టి 2 స్కూళ్ళలో బ్రేక్ఫాస్ట్ ఎలక్షన్ ముంగట ఏదైనా ఉంటే పథకం ఎలక్షన్ కొరకే ఎన్నికలకు ముందే 2 రోజులు బ్రేక్ఫాస్ట్ పెట్టి 2 రోజులు బ్రేక్ఫాస్ట్ పెట్టారు. మంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు ఆన్సర్ చెప్పకపోతే నేను ఓట్ల మీరు ఊహించుకున్న ఆన్సర్ చెప్పాలని చెప్పాము అధ్యక్ష. ఇది ప్రభుత్వం తరఫున చెప్తున్న ఆన్సర్. మీరు అడిగినంత సేపు టైం ఇచ్చాను, మీరు ప్రశ్న వేసినంత సేపు టైం ఇచ్చాను. చెప్తారు వచ్చారు బరాబర్ ప్లీజ్ చెప్తున్నా. మేము గురుకులాల్లో ఉన్నటువంటి అధ్యాపక వర్గాలను నియమించడం. ఇప్పుడు 40% తక్కువైందా? ఆనాటి సంఖ్య మీకు ఏం తెలుస్తుంది చెప్పాలి. ఇవాళ గురుకులాలకు సంబంధించి ఆర్భాటంగా అట్టహాసంగా ఇంతకు చెప్పినట్టుగా ఊపర్ శర్వాణి అందరు పరిశాని గత 10 సంవత్సరాల ప్రభుత్వానికి పూర్తిగా పక్కా సూట్ అవుతుంది అధ్యక్ష. ఇవాళ మీకు నచ్చకపోతే నేనేం చేస్తా? నేను ఇవాళ అడుగుతాను, నేను మళ్ళీ ఒకసారి చెప్తాను అధ్యక్ష. ఈ ప్రభుత్వం గురుకులాలకు సంబంధించి, పాఠశాలలకు సంబంధించి అన్ని రకాల చర్య తీసుకుంటాం అనేటువంటి విశ్వాసాన్ని సభ ద్వారా మీ అందరికి సభ్యులకు తెలియజేస్తారు. కానీ ఊరికేనే బట్టగాల్సి మీద వారేసి చెప్తున్నా జాగ్రత్త పద్ధతి ఉండాలి. మేమేదో బీసీల గురుకులాలకు సంబంధించి మాకు శ్రద్ధనే లేదన్నట్టుగా. అరే మీరు నవోదయ గురుకులాలకు సంబంధించి అడిగినారు. నవోదయ మాదిరి గురుకులాలు లేవు మా దగ్గర. ఇవారికే మీరు ఇచ్చిన ఇంటిగ్రేటెడ్ గురుకులాలకు 216 భవనాలు కడతా ఉన్నాం. వాటన్నిటిని ఒక స్పోర్ట్స్తో పాటుగా టీచింగ్ సంబంధించి ఇక వాళ్ళకి అబ్బా అంటే నేను గబ్బా అనాల్సి వస్తుంది. నాకు ఎందుకు అధ్యక్ష, నేను అంతకంటే దానికి. కాబట్టి దయచేసి నేను మరొకసారి కూడా కోరుతా ఉన్నా, దాన్ని తప్పకుండా బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డగా వాటికి సంబంధించిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం. గౌరవ సభ్యులు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే నా దృష్టికి తీసుకొచ్చినా కూడా నేను పట్టించుకోకపోతే దానికి స్పందించే హక్కు ఉన్నదని మాట్లాడుతాను. సారీ 4090 క్వశ్చన్ నెంబర్ టెక్కలపల్లి రవీంద్రరావు గారు. నో, ఐఎమ్ నాట్ అలోయింగ్ ఎనీ సప్లిమెంటరీ. ఐ హావ్ ఆల్రెడీ అలోడ్. చాలా మందిని అడిగాను. మీరు కూడా కాదు, మీరే మెయిన్ క్వశ్చన్ వేశారు, మీకే ఇచ్చాం. ప్లీజ్ ఇక ఇప్పుడు టైం లేదమ్మా, ప్లీజ్. సారీ, లేదు 4090 రవీంద్రరావు గారు మీరు ప్రశ్న ఇస్తారా? ప్లీజ్. లేదు 4090 ప్లీజ్ 4090 మీరు ప్రశ్న వేస్తారా? నేను దీనిని క్లోజ్ చేస్తాను. ఇప్పుడు దాకా వచ్చాను మేడం. మీరు మళ్ళీ ఇప్పుడు మీకు ఒక్కొక్కరు చాలా మంది అడుగుతారు. లాస్ట్ మేడం గౌరవ సభ్యురాలకు ఇప్పుడు మంత్రి గారు నేను చెప్పాను మీకు మొదలు బీఎస్సీలో మీటింగ్ ఉంది, వారు వెళ్ళాలి. కాబట్టి నేను అనేది ఏంటంటే విమర్శలకు పోకండి. మీరు అనవసరంగా ఇప్పుడు మేడం నెక్స్ట్ క్వశ్చన్ మీదే, దీంట్లో మాట్లాడుతూ మాట్లాడండి. రవీంద్రరావు గారు ప్లీజ్. ఇప్పుడు దాకా వచ్చాను సార్. ఆనరబుల్ మినిస్టర్. తమ ద్వారా గౌరవ సభ్యులకి ఏకి లేదండి
బికి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు, సికి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు, డికి అట్టి ప్రతిపాదన ఏదీ లేదండి. ఆనరబుల్ మెంబర్. అధ్యక్ష, రాష్ట్రం తెచ్చుకున్నాక పరిపాలన సౌలభ్యంగా ఉండాలని, ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండాలని, దాదాపు 35 లక్షల పైన ఉన్న ఉమ్మడి జిల్లాలని శాస్త్రీయంగా అనేక రకాలుగా ఆలోచన చేసి గిరిజన ప్రాంతాలను, పారిశ్రామిక ప్రాంతాలను, అభివృద్ధి చెందాల్సిన ప్రాంతాలను, తర్వాత రక్షణకు సంబంధించి పక్క రాష్ట్రాలతో ఇబ్బంది ఉన్న పరిస్థితులను అన్నిటి దృష్టిలో ఉంచుకొని ప్రజల విజ్ఞప్తి డిమాండ్ మేరకి కొత్త జిల్లాల ఏర్పాటు అనేది చేయడం జరిగింది అధ్యక్ష. మొన్న జరిగిన ఎన్నికల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాలను కుదిస్తాం, ఇవి శాస్త్రీయంగా జరపలేదు, పునర్వ్యవస్థీకరణ చేస్తామని చెప్పని అన్నారు అధ్యక్ష. అది విపరీతంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రి గారు, మా జిల్లా ఇన్ఛార్జ్ కూడా, మా జిల్లా ఉమ్మడి జిల్లా చాలా పెద్దగా ఉండే అధ్యక్ష, 6 జిల్లాలు చేయడం జరిగింది. ముఖ్యంగా మా మహబూబాబాద్ జిల్లా గిరిజన జిల్లా అధ్యక్ష. కొత్త జిల్లా ఏర్పడ్డాక కలెక్టర్ కార్యాలయం కట్టుకోవడం, ఎస్పీ కార్యాలయం కట్టుకోవడం, అన్ని కార్యాలయాలు కూడా కలెక్టర్ కార్యాలయాల్లో సమీకృత భవనంగా ఉండడం, ఒకే చోట ఉండడం, ఒక మెడికల్ కళాశాల రావడం, ఇంజనీరింగ్ కళాశాల రావడం, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల రావడం, అనేక రెసిడెన్షియల్ కళాశాలలు రావడం, జిల్లా కూడా రోడ్ల యొక్క విస్తీర్ణం పెరగడం, సెంట్రల్ లైటింగ్ రావడం, వైభవపేతంగా మా మహబాద్ వెనుకబడిన జిల్లా ఉంది అధ్యక్ష. కేవలం 40,000 మంది జనాభా ఉన్న అధ్యక్ష, ఇప్పుడు 1,20,000 మంది పైగా జనాభా ఉంది. విపరీతమైన ఫ్లోటింగ్ ఉంది. హోటల్స్, షోరూమ్స్, వ్యాపారాలు ఏం ప్రశ్న అనేకమైన చెప్పండి. వచ్చినాయి అధ్యక్ష. ప్రశ్న అంటే భయం చెప్పండి. అధ్యక్ష, ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాలని ప్రశ్న చెప్పమంటే నువ్వు మొత్తం speech ఇస్తావేందా? నేను చెప్పే అధ్యక్ష, కొత్త జిల్లాలు అయినాక ఇంత పురోభివృద్ధి చెందింది, మీరు రాయి పడేసిండ్రు పునర్వ్యవస్థీకరిస్తున్నారని ఇప్పుడు లేదని చెప్పిండు అందరు కదా గుండెలో దాంట్లో. అంటారు అధ్యక్ష. మరి అది స్పష్టంగా మీరు సభలో జవాబులో ప్రకటించాలని చెప్పారు కదా. ఉన్నది లేదు పోయిందంటే ప్రజలకు అర్థం కాదు అధ్యక్ష. మా సీతక్క గారిది కూడా ఒకటే నియోజకవర్గం ఉంది. ట్రైబల్స్ ఆ రోజున విపరీతంగా డిమాండ్ ధర్నాలు చేస్తే మరి ములుగు జిల్లా చేయడం జరిగింది. మరి మా సీతక్క గారు ఒప్పుకుంటారా లేదా? సప్లిమెంటరీ స్పష్టంగా కరెక్ట్ వేయండి. కొత్త అబ్బా ఇక మీరు మార్చరాదండి, జనాలు సరిపోకుండా బాగా బతికించేలాగా. రవీంద్ర. అయితే మొత్తం యావత్ దేశంలో 8 నుంచి 10 లక్షల మేరకే ఎక్కువ రాష్ట్రాల్లో జిల్లాలు ఉన్నాయి అధ్యక్ష.